హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మా టెంపుల్లో శివరాత్రి శివుడి కళ్యాణం ఎలా చేస్తున్నాం అనేది అయితే చూపిస్తాను. ఇంకా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంకా ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసుకోండి. ఇంకైతే ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాం మా టెంపుల్కి. ఇంకా కళ్యాణం ఎలా జరిగింది ఏంటి, టెంపుల్ ఎలా అంటే కళ్యాణానికి ఇంకెట్లా ఉంది అని మేమైతే మార్నింగే టెంపుల్లో చేస్తున్నాం కళ్యాణం. సో ఇంకా మీరు చూసేసేయండి. హాయ్ చెప్పు తనిష్ట. సరే, ఇంకా ఇంకెందుకు లేట్, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. రెడ్ గేట్ ఫైనల్లీ మేమైతే వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. ఆల్రెడీ నైటే అరేంజ్మెంట్స్ చేసేసాం కాబట్టి మార్నింగ్ అంతా అరేంజ్ చేయడానికి అయితే ఏమీ లేవు. జస్ట్ తమలపాకులు అవి ఇవి ఇంకా సెట్ చేసుకోవడమే సరిపోయింది మాకైతే. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ మా హస్బెండ్ అయితే కళ్యాణం అయితే స్టార్ట్ చేసేస్తున్నారనమాట. ఇంకా అందరూ దంపతులు కూడా వచ్చి కూర్చున్నారు ఇక్కడ కళ్యాణంలో. ఇంకా వీళ్ళందరూ చూస్తున్నారు కదా, అందరూ వచ్చి కళ్యాణం స్టార్ట్ చేసేసరికి 10:30, 42, 11 అయిపోయింది కూడా. ఇంకా ఫైనల్లీ అయితే స్టార్ట్ చేసేస్తున్నారు ఇక్కడ. కళ్యాణం మొత్తం అయిపోయింది కూడా. అయిపోయిన తర్వాత ఇక్కడైతే అందరితో ఇలా తలంబ్రాలు అయితే పోయిస్తున్నారు. ఇంకా మా తనిష్ట గారు కూడా తలంబ్రాలు పోస్తానని ఒకటే గోల. పాపం చిన్నపిల్ల, తనకి తెలియదు కదా. సో మేమైతే ఇంకా మామూలుగా అవి తలంబ్రాలు పోసిన తర్వాత వైట్ బాల్స్ ఉంటాయి కదా, వాటితో అయితే ఆడుకుంది బాగా. ఇంకా అవి ఇచ్చాము. ఇంకా ఫైనల్లీ అయితే కళ్యాణం సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకైతే ఫైనల్లీ ఈరోజు శివరాత్రే కాదు, అలాగే శివుడు గగనాన్ని గొంతులో దాచిన రోజంట, విషాన్ని మింగిన రోజు. అలాగే ఈరోజు లింగం ఉద్భవించిన రోజు కూడా. లింగం ఉద్భవించిన చరిత్ర ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. ఈరోజు అయితే ఎంతమంది శివరాత్రి ఉపవాసం ఉండి జాగారం ఎవరు చేస్తున్నారో కూడా కామెంట్ చేసేసేయండి. ఇక్కడైతే మా ధనిష్ట గారు బాల్స్ మొత్తం తీసుకొని అయితే ఆడుకుంటుంది. ఇంకా సో ఫైనల్లీ అయితే కళ్యాణం అయిపోయిన తర్వాత ఇక్కడ ఎవ్రీ ఇయర్ లాగే ఇక్కడ కళ్యాణం అయిన తర్వాత ఇలాగ పల్లకి ఊరేగింపు అయితే ఉంటుంది గుడిలో. సో ఫైనల్లీ ఇక్కడ పల్లకి కూడా ఊరేగిస్తున్నారు. మొత్తం గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చెయ్యాలి. ఇంకా అందరూ ఏంటంటే 3 చేయాల్సింది 5 చేశారు, ఇంకా దేవుడికి సేవ చేసుకుంటున్నట్టు. ఇంకా మేము కూడా ఇంకా అందరికీ అయితే మేము ఛాన్స్ ఇస్తాము. ఇంకా ఫైనల్లీ అయితే కళ్యాణం ఇలా కంప్లీట్ అయింది. నైట్ అయితే 10:30, 11కి అయితే ఇంకా లింగం ఉద్భవించింది కాబట్టి అభిషేకాలు అయితే ఉంటాయి. ఇంకా ఫైనల్లీ అయితే మాకు శివరాత్రి ఇలా గడిచింది అనమాట. ఇంకా మీరు ఎవరన్నా నా టెంపుల్ విజిట్ చేయకపోతే విజిట్ చేసేసేయండి. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. మీరు ఏమైనా స్పాన్సర్ చేయాలన్నా కూడా చేయొచ్చు. నేను మీకు చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు కళ్యాణ ఉత్సవమూర్తులకు మేము కట్టిన శారీ నా సబ్స్క్రైబర్ నా కోసం పంపించారనమాట. సో ఇంకా శారీ అయితే మేము కట్టాము. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.